హాయ్ అండి సతీష్. ఈ రెండు ప్రోమోలు నైట్ వచ్చిన ప్రోమో, ఇప్పుడు వచ్చిన ప్రోమో, మార్నింగ్ వచ్చిన ప్రోమో, ఈ రెండు ప్రోమోలు చూసుకుంటే క్లియర్గా ఎవరిని చేస్తున్నారో అర్థమవుతుంది. నామినేషన్ అభయ్ ఏమో 2 నామినేషన్స్ క్లియర్, విష్ణుప్రియ అలాగే ఆదిత్యం అట్టగా సీత 2 నామినేషన్స్ క్లియర్. నిఖిల్ నీకు లాస్ట్ వారమే చేయాలనుకున్నా చేయలేకపోయినా, సో ఈ వారం మరి తప్పదు ఇంకా అని లెక్క ఆయనకి చెప్పడం. అట్టగే సీత రెండోది ఏంటంటే ప్రేరణకి ఈఎంఐ తలక 2 నామినేషన్స్ క్లియర్. అట్టగే సోనియా ఆకుల ఈఎంఐ కూడా నైనిక అండ్ సీతం చేసింది. ఈ కాంబినేషన్స్ అయితే విచిత్రంగా అనిపించవచ్చు, ఎందుకంటే అభయ్కి ఆదిత్యవంకి అసలు గొడవలు ఏమి లేవు కదా, అసలు ఇష్యూయే లేవు కదా. అట్టగే అభయ్కి అలాగే విష్ణుప్రియకి మధ్య కూడా ఏమి ఈ పంచాయతీ లేదు కదా, మరి ఎందుకు అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అనుకోవచ్చు. అలాగే సోనియా విష్ణుప్రియనే ఖచ్చితంగా చేస్తుంది అనుకున్నా, మరి ఆమె కూడా ఎందుకు చేయలేదు, ఈ కాంబినేషన్ ఏంటి, ఇట్లా చాలా ఉంటాయి. ఇవన్నిటికి సంబంధించుకుని నేను ఇప్పటికీ ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు ఒక వీడియో అప్లోడ్ చేశా. ఎవరిని ఎందుకు చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది అదే జరగబోతుంది. ఫైనల్ 8 మంది కూడా ఎవరేంటనేది ఇప్పటికీ అప్లోడ్ చేస్తే కనుక ఆ వీడియో కూడా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. గేమ్ ఎన్ని మలుపులు తిరుగుతుంది అనడానికి ఎగ్జాంపుల్. ఇక ఈ ప్రోమో వైస్ చూసుకున్నా సరే బిగ్ బాస్ ఏంటంటే ఇద్దరికి చెప్పున ఈ పెయింట్ పోయాలి, రంగు పోయాలి, నామినేట్ చేయాలని చెప్పాడు కదా. ఇది ఎప్పుడు కూడా హీటెడ్గా ఉంటుంది. సో ఇక్కడేంటి, సోనియా సీతకి 9కి చేస్తూ ఉంది. చేస్తా 9కి ఏం రీజన్ చెబుతుందంటే, ఆ డస్ట్బిన్ లోంచి తీసినా, ఎక్కడి నుంచి తీసి పెట్టినా, ఏం చేసినా క్లీన్ చేయాల్సిన డిపార్ట్మెంట్ మీదే కనుక ఆ రెస్పాన్సిబిలిటీ మీదే కదా అంటే, బట్ మీరు చేయలేదు, పైగా అరిచారు అనలేక ఈ అమ్మాయి అయితే పాయింట్ అక్కడ రేజ్ చేసిందని అర్థమవుతుంది. ఎందుకంటే 9కి నేను అరవలేదు అంటుంది. బట్ సోనియా ఏమంటుంది, నీకు లేనంటే నువ్వు అంటే నీకు లేను, రిప్రజెంట్ చేస్తున్నావు కదా అని లెక్క. నైనిక తనకు ఆన్సర్ కూడా అట్లాగే చెప్తుంది. ఆ నీ క్లేన్ లాగా మీ క్లేన్లో అట్లా నడుస్తుందేమో, మా దగ్గర అట్లా ఉండదని లెక్క. అంటే ఏమంటుందంటే ఈ అమ్మాయి ఒక రకంగా చెప్పాలంటే ఏమది మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెబుతూ ఉంటాయి కదా కొన్ని రాజకీయ పార్టీలు, అట్లా వీళ్ళ టీంలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని లెక్క ఫీల్ అవుతూ ఉన్నారు. అక్కడ కరెక్ట్గా ఆ పాయింట్ ఏదో చెప్పింది సోనీ, డౌట్ లేదు. ఇప్పుడు రిప్రజెంట్ చేస్తాను నీ క్లేన్ తరఫున, నువ్వు చెప్పి చేయించుకోవాలి. నైనిక కూడా ఆ ప్రయత్నం చేసింది, ఆ విష్ణుప్రియ కూడా కన్విన్స్ చేసింది. ఫస్ట్ డిసప్పాయింట్ అయ్యింది, ఆదిత్యవం వచ్చి జోకులు వేసుకున్నాడు, ఆ 9కే ఏకంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అయితే రెండే చేయాలి, మనకి టార్చర్ ఉండేటప్పుడు అయితే డిప్రెషన్లోకి పోవాలి, లేదంటే రెండోది నవ్వాలి, నేను నవ్వుతాను, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తాం, 9కి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందని మణికంఠతో కూడా చెప్పాడు. అట్టగే ఈ 9కి కూడా నబీలు అలాగే ఈ విష్ణుప్రియులు అందరికీ కన్విన్స్ చేసింది, వద్దు మళ్ళీ వీకెండ్లో హోస్ట్ అడుగుతారు, పనిష్మెంట్ రావచ్చు, ఇంకేదైనా జరగచ్చు, మళ్ళీ నామినేషన్కి ఇదే పాయింట్ అయిపోద్ది, సో విష్ణుప్రియ వద్దు చేసేద్దాం, తర్వాత మాట్లాడదాం. ఎగ్జాక్ట్గా ఆ అమ్మాయి ఏదైతే 9కి చెప్పిందో, మరి తన టీంలో మెంబర్స్ ద్వారా ఆ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవట్లేదు, ప్రాపర్ వేలో చేయట్లేదు అనేటప్పుడు మరి ఇన్ఛార్జ్గా టీం తాలూకా క్లేన్కి చీఫ్గా మరి ఆ అమ్మాయి తీసుకోవాల్సిందే. సో మీరు చేయాల్సిందే కదా అని ఈ అమ్మాయి అడగడం కరెక్టే. 9కి అయితే గేమ్లో తీసుకోకుండా ఇట్లా ఆ రోజు కూడా ఉండిపోయింది, పెద్దగా సీరియస్నెస్ తీసుకోకుండా. ఎందుకు ఇది జరిగిందంటే, నేను అందుకు చెప్పినట్టుగా మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్రం ఎక్కువ ఉందని మాట్లాడుతూ ఎవరికి నచ్చినట్టు ఉంటామని చెబుతాయి కదా రాజకీయ పార్టీలు, అట్లాగే సేమ్ ఈ అమ్మాయి 9కనే వాళ్ళొక రకంగా మోటివేట్ చేస్తారని కూడా చెప్పచ్చు. నైట్ కూడా కూర్చొని మన టీం చాలా మంచిది, మన టీం మెంబర్స్ అందరూ చాలా మంచి వాళ్ళు, మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, పక్క టీంకి వచ్చి వెళ్ళిపోతాం అంటారు, అందరికీ ఫైటింగ్ స్పిరిట్ ఉంది అని వీళ్ళ టీం గురించి చాలా సీరియస్గా పొగడతల్లో మునిగిపోయారు తప్ప, ఓకే అవన్నీ ఉండొచ్చు, పాజిటివ్ థింకింగ్ ఉండొచ్చు, ఫైటింగ్ స్పిరిట్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం మనకి 5 డిపార్ట్మెంట్లు అప్పచెప్పారంటే మనం క్లియర్గా చేసుకుందాం అని నిజంగా ఎవరికి వచ్చిన అవకాశం, ఈ 9కి వాళ్ళకే అవకాశం వచ్చింది. వీళ్ళు నిజంగా ఎప్పుడు పని అప్పుడు చేసుకుని ఎక్కడిదక్కడ చేసుకుని ఇంత పనులు 5 డిపార్ట్మెంట్లు 5గురికి అప్పచెప్పిన మేము చాలా చేసాం, మీరు చూస్తారు ఆడియన్స్ అన్నీ గమనిస్తారు అని వాళ్ళు హైలైట్ చేసుకుని ఉండే బాగుండేది. ఖచ్చితంగా వాళ్ళకే డ్యామేజ్ జరిగి ఉండేది. బట్ వీళ్ళు చేసుకోలేక తిరిగి వీళ్ళు నామినేషన్లోకి వచ్చే పరిస్థితి, మీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ కరెక్ట్గా ప్రాపర్ వేలో చేసుకోలేపిల్లకి వచ్చింది. వీళ్ళు చేసి ఉంటే ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి అంతమంది పని అందరూ ఒక సగం మంది బయట కూర్చుంటే మేము మాత్రమే చేయాలని గట్టిగా ఆడుకోవాల్సింది, తిరిగి నామినేట్స్కి ఇదే పాయింట్లు వాడుకోవాల్సింది. బట్ వీళ్ళు తిరిగి డిఫెన్స్లో పట్టరు, ఎందుకంటే ప్రాపర్గా చేయించుకోలేకపోయింది. క్లేన్ ఇన్ఛార్జ్గా రిప్రజెంట్ చేసేటప్పుడు తీసుకోలేక పాయింట్ ఇది కరెక్ట్గానే అడిగింది. రెండోది సీతకు చేస్తుంది ఏమంటే, గేమ్కి పర్సనాలిటీకి ఆ తేడా లేదు అంటే, డివిజన్ లేదంటే అది పర్సనాలిటీ ప్రాబ్లం. సో డెవలప్ చేసుకోవాలి, మెచ్యూరిటీ కావాలి అంటే ఈ డస్ట్బిన్లో బాటిల్ గురించే. అది సేమ్ 9కి వీళ్ళందరూ అయినట్టుగా నువ్వు కూడా అంత అరిచావు, ఏడిచావు, ఇవన్నీ చేసావు కదా, మరి టాస్క్లో భాగంగా పార్ట్ ఆఫ్ గేమ్ కదా, దాన్ని ఎందుకు అంత పర్సనల్గా తీసుకున్నావు, పర్సనల్ బయట అయితే చేయరు కదా లెక్క ఈ అమ్మాయి చెబుతుంది. అర్థమవుతుంది, డిస్కషన్ అయితే ఇదే. బట్ సీత ఇక్కడ ఏమంటుంది, నా గేమ్ ఏదో పర్సనల్ డెవలప్మెంట్ ఏదో నాకు ఉందమ్మా క్లారిటీ, నాకు తెలుసు, నువ్వే ముందు గేమ్ అర్థం చేసుకో, తర్వాత చెప్పు, నీకే లేదు క్లారిటీ అంటుంది.
ఇది. తర్వాత ఏమనేసింది, క్లారిటీ నాకు లేదు, నీకుంది బొక్కేం కాదు. ఇవి మాటలైతే అనేసింది. ఆ అమ్మాయి కూడా అందుకే సీత పిచ్చి పిచ్చి మాటలొద్దు, ఎక్కువ మాటలొద్దు ఇవన్నీ. అయితే నేనేమంటానంటే బిగ్ బాస్ హౌస్‌లో ప్రధానంగా ఈ నామినేషన్‌లప్పుడు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, ఈ టంగ్ స్లిప్ లేకుండా చూసుకుంటే బెటర్. టెంపర్ లూజ్ గాకుండా. ఎన్ని పాయింట్లు చెప్పినా ఇలాంటి ఒక్క పదాలు ఏదైనా అక్కడక్కడ బొక్క, బొంగు ఇలాంటి పదాలే ఎన్నో నష్టాలు తెస్తాయి, కష్టాలు తెస్తాయి. హౌస్ అందరికీ హౌస్‌లో కాదు ఆడియన్స్‌లో కూడా ఒక నెగెటివ్ వైబ్ అయితే వచ్చేస్తది కంటెస్టెంట్ మీద. ఎందుకంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. గత సీజన్‌లో కూడా చాలా చూసాం. ఇప్పుడు సీత ఈ సీజన్ కంటెస్టెంట్‌లో చూసుకుంటే ఈ 1 వీక్‌లో ఆమె ఎక్కడ ఫిల్టర్ ఏసుకొని, మాస్క్ ఏసుకొని సేఫ్ ఆడిద్దాం అనుకోలే. ఖచ్చితంగా వాయిస్ రేజ్ చేస్తుంది. ఓపెన్‌గా ఆడుతుంది. అందులో డౌట్‌లే. అసలు నోరే విప్పకుండా మనకెందుకులే అన్నట్టుగా ఒక మూల కూర్చోవట్లే. మనుదిని బాముల్లాగా అంటారు కదా, అట్ట కామ్‌గా ఒక మూల ఎది కూర్చొని నాకెందుకులే సేఫ్‌గా మాట్లాడదాం అనుకోలే. ఎవరితో చెప్పాలంటే అది చెప్పేస్తుంది. ఎక్కడ నోరు విప్పాలంటే అది ఇప్పేస్తుంది. నిజంగా కంటెంట్ ఇచ్చేవాళ్ళు చాలు. ఇప్పుడు ఆదిత్య ఓం ఉన్నాడు, సైలెంట్‌గా ఉంటున్నాడు, నవ్వుతున్నాడు, అంతే ఏదో మూల కూర్చుంటున్నాడు. ఇన్వాల్వ్‌మెంట్ లేదు. బట్ వాళ్ళందరితో పోల్చుకుంటే సీత తన ఫ్రెండ్స్‌తోనో, అపోనెంట్ ఫ్రెండ్స్‌తోనో, కంటెస్టెంట్స్‌తోనో నామినేషన్‌లప్పుడో లేకపోతే టాస్క్‌లప్పుడో తనకు ఫెయిర్ అనిపించినా, అన్‌ఫెయిర్ అనిపించినా టక్కన ఓపెన్ అవుతుంది, వాయిస్ రేజ్ చేస్తుంది, గట్టిగా మాట్లాడుతుంది. ఎన్ని పాయింట్లు చెప్పాలో చెబుతుంది. అదేంటి, ఇదేంటి ఇదని చెప్పేసి అన్నీ చేస్తా ఉంది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే మీరు గమనిస్తే వస్తున్న ప్రతి ప్రోమోలో సీత తాలూక స్క్రీన్ స్పేస్ కూడా ఉంటుంది. అలాగే మొన్న హోస్ట్ కూడా చెప్పారు కదా, సీత కనపడింది కిర్రాక్ అంటే కిర్రాకు కనపడింది, సీత కనపడింది, మొత్తం కిర్రాక్ సీత కనపడింది. కాకపోతే ఈ పదాలు, ఈ మాటలు జారిపోకుండా కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే బెటర్. లేకపోతే డ్యామేజ్ అయిపోద్ది. నువ్వు ఎంత పెద్ద పాయింట్లు తెచ్చినా, ఎంత గట్టిగా మాట్లాడినా, ఎన్ని చేసినా సరే లాస్ అయితే జరిగిపోద్ది. సో అందువల్ల ఇలాంటి బ్యాలెన్స్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే మొన్న పృథ్వీ కూడా మీరు షోకి ఫిట్ కాదు అంటే, నేను ఫ్యాటే బట్ ఫిట్, నేను ఇప్పుడు మార్చుకోవాలని చెప్పి బేబొక్క ఫీల్ అయింది. తర్వాత మళ్ళీ బుర్రవాడు, కాఫీ కోసం ఏంటి కాస్త బుర్రవాడు, ఇంకో పదం ఏదో అనేసాడు. ఆవిడ బాగా హర్ట్ అయింది. హౌస్ మేట్స్ కూడా చెప్పడం, తర్వాత వీళ్ళు దండం పెట్టి సారీ చెప్పి ఇవన్నీ చేసేది. అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా అన్నట్టుగా ఇలాంటివి లేకుండా చూసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. అలాగే నిఖిల్ చూడండి, నబీల్‌కి సొల్లు కార్చుకొని ఏదో అన్నాడని చెప్పేసి అన్నారు కదా. సో ఇలాంటివన్నీ లేకుండా చూసుకుంటే బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. అది ఆడియన్స్‌కి అయితే నెగెటివ్ బాగుంది. ఎంత మంచి పాయింట్ తెచ్చినా, ఎంత గట్టి ఫైటర్ అయినా, ఎంత స్ట్రాంగ్‌గా ఆడినా, ఎంత ఫెయిర్‌గా ఆడినా మాట కూడా ఆచితూచి ఆడాలి. ఓకే. అయితే ఇక్కడ అందరికీ ఉండే డౌట్ ఏంది, అందరికి ఎగర్లీ వెయిట్ చేసేది ఏంటంటే సోనియా విష్ణుప్రియని ఎందుకు చేయలేదు? ఓకే. ప్రోమో ప్రకారం చూస్తే క్లియర్‌గా మనకు సోనియా ఎవరిని చేసిందని అర్థమైంది. మరి విష్ణుప్రియ సోనియాని చేసిందా లేదనేది మనం చూడాలి. అయితే సోనియా విష్ణుప్రియని చేయకపోవడం రీజన్ ఏంటంటే లాస్ట్ టైం కూడా వాళ్ళిద్దరికి ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత, ఒక ఇష్యూ అయిన తర్వాత విష్ణుప్రియ అడిగిందండి. నైట్ క్లారిటీ ఇచ్చింది అమ్మాయి సోనియా మణికంఠ అలాగే నిఖిల్‌తో మాట్లాడతా. నన్ను నామినేట్ చేస్తావా నువ్వు అని లెక్క అంటే, లేదు అది చేయను. ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయినట్టక్క ఒకరు సీరియస్‌గా ఉండొచ్చు, ఒకరు ఫన్ మూడ్‌లో ఉండొచ్చు. అన్ని రకాల ఎమోషన్స్ పర్సన్స్ ఉంటారు కదా. నువ్వు ఫన్నీగా జోకులేస్తూ జోవియల్‌గా ఉంటావని ఒక ఫ్యామిలీ అయిన తర్వాత ఇలాంటి పర్సన్ కూడా ఉండాలి. నేను ఇలాంటివి చేయను అని లెక్క చెప్పింది. అట్టాగే ఈ పైగా వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ పెద్ద అగాధం ఏదైతే ఉందో, ఇది కూడా ఇక ఈ టాపిక్ ఇక్కడితో వదిలేద్దాం అని లెక్క ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఇంక దీన్ని ఎందుకు అలా కొనసాగించడం అని. యాక్చువల్‌గా బిగ్ బాస్ కూడా ఏం చెప్పాడు, ఏ టీం వాళ్ళు ఆ టీంలో ఉండే మెంబర్స్‌ని కాకుండా అపోనెంట్‌లో టీంలో ఉండే వాళ్ళని నామినేట్ చేయాలని పెట్టాడు. ఇప్పుడు యష్మి టీం అందరూ వాళ్ళ ఆరుగురిలో వాళ్ళు చేసుకోకూడదు, మిగతా వాళ్ళలో చేయాలి. మిగతా వాళ్ళంటే నైన్‌కా టీంలో ఉండే 5, నిఖిల్ టీంలో ఉండే 7 అయితే వీళ్ళు చేయాలి యష్మి టీం వాళ్ళు. అట్లాగే నైన్‌కా వాళ్ళ 5 కాకుండా యష్మి టీంలో ఉండే 6 అట్లాగే నిఖిల్ టీంలో ఉండే 8 మందిని వాళ్ళు చేయొచ్చు. ఇలాగే నిఖిల్ టీంలో ఉన్న నిఖిల్ మణికంఠకి ఏంటంటే వీళ్ళిద్దరు 6+5 11 మందిని వాళ్ళు చేయొచ్చు. ఇట్లా ఇచ్చాడు. సో ఎనీవే ఈ అమ్మాయి ఏంటంటే మెయిన్ సోనియా విష్ణుప్రియకి అంత గొడవైనా సరే అక్కడ ఆపేద్దాం, వదిలేద్దాం అనుకుని ఆ ఫీల్ అయ్యి అలా వదిలేసి ఉంటుంది. ఈ టాపిక్ మనకి కొనసాగించకూడదు అని లెక్క నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నైట్ కూడా చెప్పింది, ఇలాంటి వాళ్ళు ఉండాలి, ఫన్ ఉండాలి, ఆ టైప్ నేను చెప్పాను. మరి దీన్ని ఇంకా డ్రాగ్ చేసి కొనసాగించడం ఇష్టం లేదేమో, అందువల్లేమో. పైకి ఇంకో మాట కూడా అనింది, ఎవరికైనా మిస్టేక్స్ ఉంటే ఒకసారి చెప్తా, 2 సార్లు చెప్తా, ఇంకా మార్చుకోకపోతే ఇంకేం చేస్తాం, నామినేట్ చేయాల్సిందే కదా అని. బేబొక్క విషయంలో కూడా నాకు వారమంతా పప్పు కుక్కరు దాని చుట్టూ తిరిగింది. వారమంతా అదే పాయింట్ పట్టుకున్నాను నేను. ఆవిడ మారదు, నేను ఆపను అన్నట్టు చెప్పింది. మొన్న రివ్యూలో కూడా ఇదే చెప్పా, బేబొక్క మారదు, ఈవిడ ఆపదు. ఎగ్జాక్ట్గా అదే వారమంతా నాకే విసిగొచ్చింది, అదే పాయింట్ తిప్పి కొడతాను, రిపీట్ మోడ్లో చెప్పాను అని లెక్క. సో అలాగే అంటుంది. ఇక ఎవరైనా మిస్టేక్ ఉంటే ఒకసారి చెప్తా, వెనకపోతే ఏం చేస్తాం, మార్చుకుంటే ఓకే, లేదని నామినేట్ చేస్తుంది చెప్పి. సో ఆ రకంగా ఏమైతే చేయలేదనిపిస్తుంది. అయితే అభయ్ నవీన్ ఒక్కడి ఓటే విష్ణుప్రియకి పడింది. సో ఇంకెవరిది నామినేషన్లో ఈ అమ్మాయికి ఓటు పడలా. అది 2 అంతకంటే ఎక్కువ పడితే నామినేట్ చేస్తారు కదా. కాకపోతే యష్మికి ఇచ్చిన ఆ బంపర్ ఆఫర్ వల్ల, బిగ్ బాస్ ఇచ్చిన ఒక స్పెషల్ పవర్ వల్ల
పెద్ద క్లినిక్ చీఫ్ వల్ల అప్పుడు స్వాప్ చేసుకోమంటే వాస్తవానికి అప్పుడు ఎవరెవరు అయ్యారు నామినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేసరికి శేఖర్ భాష, ప్రేరణ, పృథ్వీ, ఆదిత్య, సీత, నైనిక, నిఖిల్, మణికంఠ ఈ 8 మంది అవుతారు. బట్ ఈ అమ్మాయి యష్మే మార్చుకోవాలి, సేవ్ అయిన వాళ్ళు ఒకరు నామినేట్ చేయాలి, నామినేట్ అయిన వారిని ఒకరు సేవ్ చేయాలి అనేటప్పుడు ఈ విష్ణుప్రియకి ఒక ఓటే, సోనియా ఓటు పడకన ఒక అభయ్ నవీన్ ఒక ఓటు పడినా సరే ఈమెని నామినేషన్లోకి తెచ్చి అప్పటికే నామినేట్ ప్రేరణ అయితే సేవ్ చేస్తుంది. ఎట్లా చేస్తుంది? మామూలు గేమ్ ఆడట్లా ఈ అమ్మాయి ఎవరు యష్మే. ఎందుకంటే ఆల్రెడీ నిఖిల్ నైనికని నామినేట్ చేస్తాను, నాతో క్లెయిన్స్ కానీ మంచిగా ఆడలేకపోయారు, నేనే బెస్ట్ ఆడిని అడగడం బిగ్ బాస్ ఆయనేమో ఎట్లా చేయమంటే విష్ణుప్రియం చేయడం విచిత్రము బాధాకరము అనిపించేది ఏంటంటే నిఖిల్ నైనిక ఆమెను చీఫ్ చేయడానికి మిగతా అందరితో ఫైట్ చేసి గొడవబడి వాళ్ళ పాయింట్స్ తెచ్చి ఆమెను చీఫ్ చేశారు. అట్టగా చీఫ్ చేసే క్రమంలో సోనియా కూడా ఆర్గ్యుమెంట్ చేస్తే ఆమెను ఎందుకు చేశారు, ఆమెకున్న ఎలిజిబుల్ ఏంటి అంటే ఈ విష్ణుప్రియ గట్టిగా మాట్లాడింది, అడిగింది. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి రైట్ అనిపించవచ్చు, నీకు ఇప్పుడు నబీల్ బాగా ఆడుతున్నాడు ఆయన ఎందుకు అర్హుడు కాదన్నావు, అలాగే వాళ్ళ పాయింట్లో యష్మి బాగా ఆడుతుంది ఆమె అర్హురాలు అనిపించింది, దానికేం చెబుతాం, ఎవరు చూసే కోణాన్ని బట్టి ఉంటుంది కదని ఈ విష్ణుప్రియ కూడా స్టాండ్ తీసుకుంది. అలాంటి నిఖిల్, నైనిక, విష్ణుప్రియ ముగ్గురు కూడా ఎవరు ఏ యష్మి కోసం అయితే స్టాండ్ తీసుకొని ఫైట్ చేసి ఇవన్నీ చేశారో ఆ యష్మియే వీళ్ళని నామినేట్ చేయడం అంటే నిజంగా అసలు ఈ అమ్మాయి ఏందో గేమ్ మొత్తానికి ఆడాలని రైట్ వేలని వెళ్తుందాం అనుకుంటుంది. పాజిటివ్ నెగిటివ్ తర్వాత ఏదో సంథింగ్ చెయ్యాలి, ట్విస్ట్లు ఇవ్వాలి, టర్న్స్ ఇవ్వాలనుకుంటుందేమో కానీ మొత్తానికి నేషనల్ గేమ్స్ ఆడుతున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఆడియన్స్ అన్ని గమనిస్తారు కదా, ఏంటి ఈ అమ్మాయి అప్పుడేమో అలా చేసింది, ఇప్పుడేమో పనులన్నీ వాళ్ళకే అప్పచెప్పింది, మళ్ళీ ఇప్పుడు ఎలా చేసింది, ఇవన్నీ అయితే ఆవిడకే నెక్స్ట్ లెవెల్ పోయే ఛాన్సెస్ ఉంది కంటెంట్ కూడా. సో ఇంకా నెక్స్ట్ సీత ప్రేరణకు చేసింది. ఇప్పుడు అక్కడ ప్రోమోలు విష్ణుని చూపిస్తున్నారు కానీ సేమ్ మీరు బయట ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, ఫాలో కావచ్చు, మీకు ర్యాపో ఉండొచ్చు, బట్ ఇక్కడ కూడా వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాక ఆయన చెప్పాడు మీరు వినండి అంటే నచ్చట్లేదని డే 1 నుంచి స్టార్ట్ అయిన పంచాయతీ ఇది. ఆ అమ్మాయి కూడా అందుకే ప్రేరణ బయట నుంచి పదే ఎందుకు తీస్తారు ఆపియండి అంటుంది. కానీ మళ్ళీ మరొకసారి ఛాన్స్ ఈరోజు నామినేషన్లో కూడా ఆ యష్మి అయితే ఛాన్స్ ఇచ్చి మరి ఆ అమ్మాయిని సేవ్ చేయడం, లాస్ట్ వీక్ నామినేషన్లో చేసి ఇప్పుడు సేవ్ చేస్తే మరి వాళ్ళు బలమైన ముద్ర వేస్తున్నట్టుగా మరి ఇదే కదా మేము చెబుతున్నది, ఎంతసేపు మొత్తుకుంటున్నది మరి నువ్వు చేస్తున్నది అదే కదా అని లెక్క వాళ్ళు కూడా చేయడమే. అలాగే ఇంకేంటి క్యారెక్టర్ అసోసినేషన్ నేను చేయట్లేదు, డోంట్ లూజ్ వర్డ్స్ అంటుంది కదా, చెత్త కుప్ప నీట్గా ఉందంటే అది చెప్పింది ప్రేరణ, సారీ చెప్పింది, డస్ట్బిన్ నుంచి మళ్ళీ తీసి పెట్టడం అంటే తప్పే. బట్ అక్కడ బిగ్ బాస్ అసలు అన్ని సెన్స్ బయట అయితే పెద్ద లైట్ తీసుకోవచ్చు, ఏమరా అలా చేస్తే తెంగరోడ్లో కానీ ఒక మాట అయినా పోవచ్చు, జోక్స్ అయితే ఎలా చేయొచ్చో ఫన్ అని. బట్ అక్కడ హర్ట్ అవుతారు, నీకు సరదా కావచ్చు కానీ అవతల సీరియస్గా తీసుకుంటారు. ఎనీవే ఆ పాయింట్లో కూడా ఆ ప్రేరణ ఫీల్ అవడం, తర్వాత వెళ్ళి సారీ చెప్పడం, బట్ ఆమె యాక్సెప్ట్ చేయకూడదు, ఇది కూడా వీళ్ళ పంచాయతీ కూడా కొనసాగుతూనే ఉంది. ఇక సీత రెండోదేమో నిఖిల్కి కూడా చేసింది. అట్లాగే అభయ్ నవీనేమో ఆదిత్యకు విష్ణుప్రియకి చేస్తున్నాడు. విష్ణుప్రియకి ఇతను కూడా లేదు, కాకపోతే ఇతను ఫస్ట్ నుంచి నోరు జారద్దు అని అందరికీ చెబుతా ఉన్నాడు, పప్పెట్ అన్నాడు, ఇంకో మాట అన్నాడు అని మణికంఠ విషయంలో కానీ ఎవరికైనా చెబుతా ఉన్నాడు. సో ఇలా పృథ్వీకి చెప్పాడు, ఇతనికి చెప్పాడు, అంటే జాగ్రత్తగా చూసుకొని మాట్లాడండి, పాయింట్ చెప్పండి కానీ నోరేదో జారొద్దని లెక్క. సో విష్ణుప్రియకి నిన్న ఆ పుణ్యస్త్రీ మేము అలాంటి, ఈ అమ్మాయి ఒక్క ఆమె పుణ్యస్త్రీయా మేము అలాంటి వాళ్ళం కాదా అని ఆమె ఉండప్పుడు అనింది కదా. సో అయిందేది అయిపోయింది, బట్ అలాంటి పదాలు అనకుండా ఉండాల్సింది, అది నాకు నచ్చలేదు అని ఒకవేళ చెప్పుకుంటాడని నేను జస్ట్ గెస్ట్ చేస్తాను. మరి ఇంకేమైనా పాయింట్ ఏమైనా ఉందో చూడాలి మరి దీనికి సంబంధించి. అలాగే మరి ఇక్కడ విష్ణుప్రియ ఏం చెబుతుందో ఆన్సర్ ఎలా కన్విన్స్ చేయగలుగుతుంది ఏంటో ఆవిడ ఆర్గ్యుమెంట్ ఎట్టా దాన్ని డిఫెండ్ చేసుకుంటూ చూడాలి. మరి నాకు అన్నారు కదా అంటే హౌస్లో అయితే ఆమెకి ఎవరు ఇలాంటి పదజాలం ఎప్పుడు అనలా, పైగా అక్కడ సోనియా కూడా అనలా. సరే ఏ టాపిక్ మీద చేశాడో చూసాక దాని గురించి మనం ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. అలాగే నెక్స్ట్ వన్ అభయ్ ఆదిత్యకు మణికంఠ కంటే నేను ఇన్వాల్వ్మెంట్ తక్కువ అందరికి అర్థమైంది అంటున్నాడు. అది చెప్పబోతు అంటే మణికంఠకి సింపతి వర్కౌట్ అయింది, సేవ్ అయ్యాడు. సో నువ్వు సేఫ్గా ఆడుతున్నావా, నాకంటే ఇంటరాక్షన్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉన్నా సరే ఆయన వదిలేసి నన్ను చేస్తున్నావు అంటే నీ ఉద్దేశం అర్థమైందని లెక్క ఆయన చెబుతా ఉన్నాడు ఆదిత్య, నువ్వు సేఫ్గా ఆడుతున్నావు అని లెక్క. సో మరి అభయ్ ఎలా దాన్ని చెబుతాడు ఏంటో చూడాలి. మీరు కూడా పెద్దగా జోవియల్గా ఉండట్లే కలవట్లే అనేసి మరి ఇద్దరు రీజన్ చెప్తారు, ఇంకా అంతకంటే వాళ్ళకి ఇష్యూస్ లేవు, మనకు ఆప్షన్స్ కూడా వేరే ఉన్నా సరే ఇంకా ఆయన టీంలోనే 5 అవన్నీ చేసుకున్నట్లేదు కదా, ఇట్టే వెళ్ళేటోడు. అయితే ఆదిత్య వంక ఇక్కడ సెల్ఫ్ నామినేట్ మళ్ళీ చేసుకోవాలి అన్నాడు, ఎందుకంటే ఓటింగ్లోకి వెళ్తే కొద్దిగా స్ట్రాంగ్ అవుతాం, ఆడియన్స్ ఓట్లు వారం వేస్తారు కనుక కనెక్ట్ అయితే ఉన్న ఫీలింగ్లో ఉన్నట్టున్నాడు. సో ఇప్పుడు ఆయన ఆయన సెల్ఫ్ నామినేట్ చేసుకోవాల్సిన పని లేదు, మొత్తానికి అభయ్ అయితే మనోవాంఛ ఫలసిద్ధులు వస్తున్నాడుగా ఆయన మనోవాంఛను అయితే నెరవేరుస్తూ ఓటింగ్లోకి అయితే తెచ్చిపడేశాడు. సో మొత్తానికి ఫైనల్గా శేఖర్ భాష, ప్రేరణ, పృథ్వీ, ఆదిత్య, సీత, నైనిక, నిఖిల్, మణికంఠ 8 అయితే ప్రేరణ ప్లేస్లోకి విష్ణుప్రియ వస్తుంది. ఈ మిగతా అందరూ కూడా నామినేషన్లో ఉంటారు. మరి మీకు ఎవరు బెస్ట్ కంటెస్టెంట్ అనిపించింది, ఎవరికి ఓటు వేస్తారు, ఎవరు నచ్చారు, అసలు ఎవరు కనెక్ట్ అవ్వలేదా, ఈ కంటెస్టెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి,
అనేది కూడా కామెంట్ అయితే చేయండి. అలాగే లైక్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.